మన పని అయిపోయింది. ఇక బ్రతికే ఛాన్స్ లేదు. ఇక నా వల్ల కాదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఇక నా వల్ల కాదు, అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు బ్రదర్. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి విజిటింగ్ అవర్లో వాళ్ళకున్న బాధలు చెప్తూ ఉంటారు. అలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నోట్లోంచి మాట రాదు, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. బొంగురు స్వరంతో, బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్ అని అంటూ ఉంటారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, వాస్తవంగా నాకున్నటువంటి సమస్యలు తీర్చుకోవడం నా వల్ల కావట్లేదు, నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నా వల్ల కావట్లేదు బ్రదర్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? మీ జీవితంలో ఎవరైనా ఉన్నారు నా వల్ల కావట్లేదు అన్నవాళ్ళు? అయితే ఒక్క నిమిషం. ఒకరోజు కొంతమంది స్టూడెంట్స్ అందరూ వెళ్ళి, ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ పెట్టుకున్నారు. ఎక్కడ? ఒక నది ఒడ్డున పిక్నిక్ అని చెప్పి వెళ్ళారు. మీరు ఎవరైనా పిక్నిక్ వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారా? కొంతమందికి పిక్నిక్ అంటే ఏమో సినిమా, ఏమో సినిమాకి వెళ్ళారని కాదండి. పిక్నిక్ అంటే మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో వనభోజనాలు. కరెక్ట్? ఎవరండి ఆయనకి అలా అర్థమైంది. వనభోజనాలు అంటే అర్థమైంది, సరిగ్గా అర్థమైంది. సరే, మనలో ఎవరైనా వనభోజనాలకు వెళ్ళారా? వెళ్ళి వాళ్ళు చూపిస్తారా? ఓ వెరీ గుడ్. వనభోజనాలు కాదు, ఇంకొక భోజనం తెలుసా మీకు? చెప్పండి ఏంటో. కుల భోజనాలు తెలుసా? వనభోజనాల్లో మరొక రకం కుల భోజనాలు. ఆ కులం వాళ్ళందరూ కలుస్తారు. సరే, వనభోజనాలకు వెళ్ళారు కదా. అలాగే కొంతమంది కుర్రోళ్ళు కూడా వనభోజనాలకు వెళ్తారు, పిక్నిక్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చక్కగా వండుకుంటారు. వాళ్ళే వండుకొని చక్కగా తింటారు. తిన్న తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఇది వాళ్ళు అనుకుంది. వాళ్ళు అనుకొని బాగా వండుకొని బాగా తినేసిన తర్వాత పక్కనే నది ఉంది కదా, స్నానం చేద్దామని చెప్పి అందరూ స్నానం దిగారు. చక్కగా ఈత కొడుతున్నారు. ఈ లోపట అందరితో పాటు మరొకడు దిగాడు. అందరూ చక్కగా ఈత కొడుతూ ఉంటే వీడికేమో ఈత రాదాయే. ఈత రాకపోయినా సరే అందరూ నీళ్ళలో దిగారు కదా అని చెప్పి వీడు కూడా దిగిపోయాడు. వాళ్ళేమో ఈత కొడుతూ చక్కగా మెడ బయట పెట్టారు. వీడు అనుకున్నాడు అంతే లోతేమో అని చెప్పేసి దిగిపోయిన తర్వాత తెలిసింది లోతెంతో. మునిగిపోబోతున్నప్పుడు కేకలేస్తున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఎప్పుడైతే వాడు ఈత రాక మునిగిపోబోతున్నాడో భయంతో అందరూ కూడా ఒడ్డుకు చేరిపోయారు. వాడేమో రక్షించండి కేకలేస్తున్నాడు, కాపాడండి అని కేకలేస్తున్నాడు. వేలల్లో కొంచెం పెద్దోడు ఉన్నాడు, వాడు కొంచెం బలమైనోడు. మిగతా వాళ్ళందరూ కలిసి ఆ పెద్దోడితో, ఒరే 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 వాడిని కాపాడరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి నాన్నకి ఒకే ఒక్క కొడుకురా, వెళ్ళరా ఉరకరా అని అంటే వాడు అసలు పట్టించుకోవట్లా. అలా చూస్తావేంట్రా, వాడు మునిగిపోతాడురా, మా వల్ల కాదురా కాపాడడం, నువ్వు ఒక్కడవే కాపాడగలవురా, ప్లీజ్ రా వెళ్ళరా. అసలు పట్టించుకోవట్లే వాడు. ఒరే నువ్వు దుర్మార్గుడు రా, స్నేహితుడు కళ్ళ ముందే మునిగిపోతా ఉంటే అంత కఠినాత్ముడు ఏంట్రా నువ్వు, వెళ్ళరా ప్లీజ్ రా. కాళ్ళ ఎలా పడ్డారండి. ఏమిటో ఆ దుర్మార్గుడు పట్టించుకోలేదు, అలాగే చూస్తూ ఉండిపోయాడు. వాడేమో కాపాడండి కాపాడని చెప్పి నీళ్ళల్లో గిలగిల 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 కొట్టుకుంటున్నాడు. రక్షించగలిగి కూడా వీడేమో అస్సలు కనీసం కనికరం లేకుండా, పట్టించుకోకుండా, చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతిమలాడుతున్నా సరే లెక్క చేయలేం. వీళ్ళు ఆఖరికి ఏడవడం మొదలుపెట్టారు. ఒరే 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 ప్లీజ్ రా, పని రక్షించరా, కాపాడరా. పట్టించుకోలే. ఇంకేముంది, వాడు తన ప్రయత్నం తాను చేసి చేసి బ్రతకడం చేతగాక నీళ్ళల్లో మునిగిపోయాడు. ఎప్పుడైతే వాడు నీళ్ళల్లో మునిగాడో అమాంతంగా ఈ అందరికంటే పెద్దోడుని చూసారా, వాడు ఉరికేశాడు. మునిగిపోబోతున్న వాణ్ణి మాంతంగా వెళ్ళి పట్టేసుకుని వాడి భుజం మీద వేసుకున్నాడు. వేసుకొని ఎతగొట్టుకుంటూ
గట్టు తీసుకొచ్చేశాడు, నీళ్లు కక్కించారు, వాడు బ్రతికి బట్ట కట్టేశాడు. అప్పుడు దాకా వీడిని తిట్టారు చూసారా, వాళ్ళందరికీ ఏం అర్థం కాల. మనం తిడుతున్నాము, బ్రతిమిలాడాము, ఏడ్చాము, పట్టించుకోకపోతే తిట్టాము, శాపనార్థాలు పెట్టాము, ఏమీ పట్టించుకోలేదు. ఆఖరికి అమాంతంగా ఉరికి వాడిని రక్షించాడు. ఒరేయ్, నేను బ్రతిమిలాడితే నువ్వు వెళ్ళలేదురా, ఆఖరికి నేను తిట్టాము అయినా నువ్వు వెళ్ళలేదురా, శాపనార్థాలు పెట్టావురా నిన్ను అయినా నువ్వు వెళ్ళలేదురా, ఎందుకని లాస్ట్ మినిట్లో అమాంతంగా ఉరికి వాడిని రక్షించావు, ఎందుకు అంతసేపు వెయిట్ చేశావు అని చెప్పి పక్క వాళ్ళు అడిగారు. అప్పుడు అనుభవం కలిగిన వాడు అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, వాడు నీళ్ళల్లో పడి బ్రతకాలి అని చెప్పి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఒకవేళ వాడు తన ప్రయత్నం తాను చేస్తూ బ్రతకాలి అని చెప్పి చేతులు కాళ్ళు కొడుతున్నాడు, బ్రతికే ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాగైనా రక్షించబడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు నేను కానీ వెళ్ళినట్లయితే వాడు నా పేక గట్టిగా పట్టేసుకుంటాడు. నా పేక గట్టిగా పట్టుకుంటే నేనేం చేస్తాను, వాడితో పాటు నేను మునుగు చేస్తాను. ఎప్పుడైతే వాడు తన ప్రయత్నం చేసి 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 ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వచ్చాడో, అప్పుడు నేను వెళ్ళడం వల్ల వాడు నేను చెప్పినట్టుగా వాడి చేతులు నేను మీద వేసుకుంటే వాడు కిక్కురు మనకుండా అలాగే, వాడి భుజం మీద వేసుకుంటే కిక్కురు మనకుండా అలాగే పడి ఉంటాడు. వాడు తన ప్రయత్నం తాను చేసేంత వరకు నా ప్రయత్నానికి వాడు సహకారం అందించడు. ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వచ్చాడో, స్థితికి వచ్చాడో, అప్పుడు నేను ఉరికాను కాబట్టే వాడు నాకు సంపూర్ణంగా సహకరించాడు, కాబట్టే అతన్ని నేను రక్షించగలిగాను.